హాయ్! నేను మీ డాక్టర్ సి. వీరేందర్ ఫ్రమ్ యుఎన్‌వి కౌన్సెలింగ్ సెంటర్. ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చింది. అంటే అమ్మాయి, అబ్బాయి సహజీవనం చేసి, ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేక విడిపోయి, వేరే వాళ్ళను పెళ్లి చేసుకున్న జంటలు ఏవైతే ఉన్నాయో, అలాంటి జంటలు ఎక్కువ మంది డివోర్స్‌కు దారితీస్తున్నాయి. ప్రధాన కారణం ఏంటి? అంటే అమ్మాయిలు వేరే వాళ్ళతో సహజీవనం చేసినప్పుడు, కొత్త అబ్బాయితోటి పెళ్లి చేసుకున్నప్పుడు, ఈ కొత్త అబ్బాయిల యొక్క పెర్ఫార్మెన్స్ పూర్తిగా జీరో అయిపోతుంది. పెళ్ళైన తర్వాత కూడా 2, 3 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ మధ్య దాంపత్య జీవితమే అసలే రావడం లేదు. సో, ఇలాంటి ఒక 5 కేసులు ఈ 3 నెలల కాలంలో మన యుఎన్‌వి కౌన్సెలింగ్ సెంటర్‌కి వస్తాయి. సో, వాళ్ళు ఆళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి దాని గురించి మాట్లాడడం, న్యాచురల్‌గానే వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆవేశాలు రావడం. దెన్ వి హావ్ సెంట్ టు ది సెక్సాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్. సో, వాళ్ళన్నీ కేస్ రిపోర్ట్స్ అన్నీ తెచ్చుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ అబ్బాయి యొక్క పెర్ఫార్మెన్సు బయటకు సంబంధించి ఎరోజల్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఒకసారి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చిన తర్వాత దే ఆర్ నాట్ రియల్లీ గెటింగ్ దట్ అరోజల్. దీన్ని మనం సైకోజెనిక్ ఇంపార్టెన్సీ అని అంటాం. ఫిజియోలాజికల్‌గా బాగున్నాడు, సైకలాజికల్‌గా బాగానే ఉన్నాడు. కానీ ఓన్లీ ఈ పర్టిక్యులర్ విషయంలో మాత్రం వచ్చేసరికి ఈ అమ్మాయి దగ్గర అంటే భార్య దగ్గరకు వచ్చేసరికి మాత్రమే తనకు ఆ ఇబ్బంది వస్తుంది. సో, ఈ ఇబ్బందుల్ని ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే దిస్ ఈజ్ ఏ మెడోనా వర్సెస్ ఓర్ కాంప్లెక్స్ అని అంటారు. అంటే అవతలి వ్యక్తులు తన సహచరి వేరే వాళ్ళతో కలిసి ఉన్నదనే విషయాన్ని ఈ మనిషికి పదే పదే గుర్తొచ్చి, నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయలేనేమో, ఆవిడ తనతో నన్ను వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటుందేమో, నేను ఆ పొజిషన్లో ఉండి నన్ను కంపేర్ చేస్తే మేబీ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ హర్ హ్యాపీ ఏమో అనే ఇట్లాంటి ఆలోచనలు వచ్చే ఈ సంఘర్షణని నొడల వర్సెస్ ఓవర్ కాంప్లెక్స్ అని అంటారు. ఈ రెండింటిని ఎవరైతే సపరేట్‌గా చూసిరనుకోండి, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ప్రోగ్రెస్. వాళ్ళకు తప్పకుండా సైకోథెరపీ చేస్తే వాళ్ళు ఈ సైకోజెనిక్ ఇంపార్టెన్స్ నుంచి బయటకొచ్చి మామూలు దాంపత్య జీవితాన్ని గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటది. కాబట్టి ఇలాంటి సమస్యతోటి బాధపడే వాళ్ళు బయటికెళ్ళి చెప్పరు. భార్యలు, భర్తలు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, బాధ పెట్టుకుంటారు, చర్చించుకుంటారు. లెట్ అస్ గివ్ టైమ్, లెట్ అస్ గివ్ స్పేస్ అని ఈ మంచి వాక్యాలతోటి సంవత్సరాలు అట్లా గడిపేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితం మాత్రం ఎప్పుడు ప్రోగ్రెస్ కాకుండా ఉంటది. కొంతమంది డివోర్స్‌కి దారితీస్తది. కొంతమందికి ఎందుకు ఇబ్బంది పెట్టంలే అని చెప్పి కొన్ని రోజులు చూద్దాంలే అనుకుంటారు. బట్ ద బెస్ట్ మెథడ్ ఈజ్ వెనెవర్ యూ హ్యావ్ దిస్ ఎక్స్‌పీరియన్స్, ప్లీజ్ అప్రోచ్ ద ప్రొఫెషనల్. ఇది సైకలాజికల్ ఇష్యూ కాబట్టి, ఫిజియోలాజికల్ కంట్రిబ్యూషన్ ఏం లేదు కాబట్టి, తప్పకుండా మీకు సంబంధించిన ఇష్యూని రిజాల్వ్ చేసి సైకోథెరపీ ద్వారా మిమ్మల్ని మళ్ళీ ఆనందకరమైన జీవితాన్ని పోవడానికి ఛాన్సెస్ ఉన్నది. చాలా రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డోంట్ టేక్ దిస్ యాజ్ ఎవైడింగ్ ఇష్యూ. ప్లీజ్ ఫోకస్ ఇట్ అండ్ రీచ్ అస్ అవర్ ప్రొఫెషన్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు లీడ్ ఎ బెటర్ హ్యాపీ లైఫ్. వాట్ యూ సే? మీ స్నేహితుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే దయచేసి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.